ఇంతకు ముందు సమ్ లాగే నెక్స్ట్ సమ్ చూడండి. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by cos x plus sin x into dx. సేమ్ ముందులాగే దీన్ని i అనుకోవాలి. లెట్ i is equal to integral 0 to pi by 2 sin square x by cos x plus sin x into dx. అంతకుముందు చెప్పిన ఫార్ములా ఇంటిగ్రల్ a to b ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx. అలా ఇక్కడ ఏం రాసుకోవాలి? 0 plus pi by 2 ఇక్కడ a plus b. సో ఇక్కడ రాయాలి 0 plus pi by 2 అంటే pi by 2 minus x. a plus b ప్లస్ pi by 2 వచ్చింది. pi by 2 minus x అంటే x కనిపించిన ఈ మూడు ప్లస్ లోని కూడా ఏం రాసుకోవాలి? pi by 2 minus x రాయాలి. సో దట్ ఇంప్లైస్ i is equal to integral 0 to pi by 2 sin square pi by 2 minus x by cos pi by 2 minus x plus sin pi by 2 minus x into dx. Sin of pi by 2 minus x అంటే pi by 2 minus theta అంటే cos theta. అలాగే cos of pi by 2 minus theta అంటే sin theta. సో ఆ విధంగా sin square of pi by 2 minus x అంటే cos square x. cos of pi by 2 minus x అంటే sin x. So that implies i is equal to integral 0 to pi by 2 90 ఉంది కాబట్టి sin cos గా మారుతుంది cos square x by 90 ఉంది cos sin కి చేంజ్ అవుతుంది sin x plus cos x into dx. మన దగ్గర ఐడెంటిటీ ఫార్ములాలో cos square theta అంటే 1 minus sin square theta అని రాసుకోవచ్చు. అలాగే cos square x అంటే 1 minus sin square x రాయొచ్చు. That implies i is equal to integral 0 to pi by 2 1 minus sin square x by sin x plus cos x into dx implies i is equal to integral 0 to pi by 2 1 by sin x plus cos x minus sin square x by sin x plus cos x గా సెపరేట్ చేస్తున్నాం. ఎంత 1 by sin x plus cos x into dx minus మళ్ళీ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x into dx. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x into dx అంటే ఏం రాసుకున్నాం మనం? i. సో మైనస్ i అవుతుంది. implies i is equal to integral 0 to pi by 2 1 by sin x plus cos x into dx minus i. మైనస్ i ఇటు పక్క వస్తే ప్లస్ i అవుతుంది. సో i plus i 2i implies 2i equal to integral 0 to pi by 2 1 by sin x plus cos x into dx. న్యూమరేటర్ లో కేవలం dx మాత్రమే ఉండి డినామినేటర్ లో sin x cos x ఉంటే ఇంతకు ముందు చేసిన సమ్ విధంగా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఆ సమ్ అంతా చేయాలి. ఎలాగా? పుట్ t ఈక్వల్ టు tan x by 2 put t equal to tan x by 2 dx equal to 2 dt by 1 plus t square sin x equal to 2t by 1 plus t square cos x equal to 1 minus t square by 1 plus t square. ఈ నాలుగు ఫార్ములాలు ఇంతకు ముందు రెండు సమ్స్ కి కూడా కామన్ గా వస్తున్న ఫార్ములాస్. ఎందుకు వేస్తాం? న్యూమరేటర్ లో కేవలం dx మాత్రమే ఉండి డినామినేటర్ లో sin x లో cos x లో ఉంటే ఈ నాలుగు ఫార్ములా అప్లై చేస్తాం. సరే, మరి లిమిట్స్ ఇవి x యొక్క లిమిట్స్. నేను అన్ని t లోకి చేంజ్ చేస్తున్నాను. sin x ని t లోకి వెళ్ళిపోయింది, cos x t లోకి వస్తుంది, dx కూడా t లోకి వెళ్తుంది. సో t యొక్క లిమిట్స్ కావాలి అంటే
ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ అప్పర్ లిమిట్ పెడితే టీ యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు tan మన ఎక్స్ యొక్క అప్పర్ లిమిట్ ఎంత π/2 π/2 2 డినామినేటర్కి వస్తే tan π/4 tan 45 వాల్యూ 1. నెక్స్ట్ లోయర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు tan x యొక్క లోయర్ లిమిట్ తీసుకెళ్లి x ప్లేస్ లో పెడితే t యొక్క లోయర్ లిమిట్ వస్తుంది. సో x యొక్క లోయర్ లిమిట్ 0 అంటే 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు tan 0. tan 0 వాల్యూ 0. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా t లోకి చేంజ్ అవుతుంది. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2i is equal to integral lower limit 0 upper limit 1 lower limit 0 upper limit 1 0 to 1 dx ప్లేస్ లో మనం 2 dt by 1 plus t square by sin x ప్లేస్ లో 2t by 1 plus t square cos x ప్లేస్ లో 1 minus t square by 1 plus t square. That implies 2i equal to integral 0 to 1 2 dt by 1 plus t square by LCM 1 plus t square. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా 2t plus 1 minus t square 1 plus t square cancel. So that implies 2i equal to integral 0 to 1 2 dt by first t square రాసుకోవాలి minus t square plus 2t plus 1. ఇంతకు ముందు సమ్లో చేసిన విధంగా టైప్ 1 లో ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఎంత ఇంకా 2 క్యాన్సిల్ minus t square plus 2t plus 1. ఏం చేస్తుంది ముందు సమ్లో కూడా మైనస్ కామన్ తీయాలి. సో -1 కామన్ తీస్తే t స్క్వేర్ -2t -1. t కోఎఫిషియంట్ ఎంత ఉంది 2 ఏమున్నా /2 హోల్ స్క్వేర్ అంటే లాస్ట్ టర్మ్ మనం 1 స్క్వేర్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. -1 ఆఫ్ t స్క్వేర్ -2t ప్లస్ 1 స్క్వేర్ ఆల్రెడీ ఉంది -1 స్క్వేర్. ఈ మూడు టర్మ్స్ నుంచి a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. సో -1 ఆఫ్ t -1 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్ 1 కాబట్టి -1 -2 మైనస్ ఎప్పుడు కూడా ముందు ఉండకూడదు కాబట్టి ఎందుకంటే మన ఫార్ములా ఇందులోనే కూడా a స్క్వేర్ - x స్క్వేర్ x స్క్వేర్ - a స్క్వేర్ ఉంది కానీ మైనస్ ఆఫ్ అని లేదు. మైనస్ లోపలికి వెళ్తే 2 ముందుకి అంటే 2 ప్లస్ అవుతుంది t -1 నెగిటివ్ అవుతుంది. సో 2 మైనస్ t -1 హోల్ స్క్వేర్ 2 ని మనం స్క్వేర్ రూపంలో రాయాలంటే √2 హోల్ స్క్వేర్ ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి మైనస్ t -1 హోల్ స్క్వేర్. కాబట్టి దీని ప్లేస్ లో ఏమొస్తుంది మనకి √2 హోల్ స్క్వేర్ మైనస్ t -1 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to 1 dt by దీని ప్లేస్ లో ఈ టర్మ్ రాస్తున్నాను ఎంత √2 హోల్ స్క్వేర్ మైనస్ t -1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. ఫార్ములా 1 by 2a log modulus of a plus x by a minus x. ఏ ప్లేస్ లో √2 x ప్లేస్ లో t -1 ఇక్కడ కూడా ఏ ప్లేస్ లో √2 x ప్లేస్ లో t -1. దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to 1 dt by ఒకసారి ఫార్ములా వేయాలి కదా ఎంత 1 by 2a 1 by 2a అంటే √2 ఇంటూ log modulus of a plus x a అంటే √2 ప్లస్ x అంటే t -1 బై
a minus x. a అంటే √2 మైనస్ t minus 1. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి మైనస్ లోయర్ లిమిట్. సో దట్ ఇంప్లైస్ I is equal to 1/2√2. ఫస్ట్ 1 పెట్టాలి. log modulus of √2 plus 1 minus 1. √2 minus 1 minus 1 minus 0 పెట్టాలి. log modulus of √2 plus 0 minus 1. √2 minus 0 minus 1. అంటే that implies I is equal to 1/2√2 plus 1 minus 1 cancel. √2 cancel, log 1 minus log modulus of √2 plus into minus 1/√2 minus into minus plus 1. So log 1 value 0 అంటే 0 minus that implies I is equal to 1/2√2 log 1 value 0 minus log modulus of √2 minus 1/√2 plus 1. ఇంతకు ముందు నేను ఫార్ములా చెప్పాను మైనస్ log a/b అంటే log b/a అని రాయొచ్చు. సో దాని నుంచి మైనస్ log √2 minus 1/√2 plus 1 అంటే లాగరిథం ఆఫ్ √2 plus 1/√2 minus 1. I is equal to 1/2√2 logarithm of √2 plus 1/√2 minus 1. That implies I is equal to 1/2√2 logarithm of rationalize చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. అంటే ఎంత √2 plus 1/√2 minus 1 ఇంటూ మైనస్ ఉంది కాబట్టి √2 plus 1/√2 plus 1 రాషనలైజ్ చేశాను. పైన √2 plus 1 హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి I is equal to 1/2√2 log modulus of √2 plus 1 into √2 plus 1 a into a square. అలా ఇక్కడ √2 plus 1 హోల్ స్క్వేర్ బై a minus b into a plus b a square minus b square square root cancel. That implies I is equal to 1/2√2 log modulus of √2 plus 1 whole square by 2 minus 1 1. అంతకు ముందు చెప్పిన ఫార్ములా ప్రకారం log x పవర్ n అంటే n log x అంటే లాగరిథం ఏం చేస్తుంది పవర్ లో ఉన్న వాల్యూని ముందు రాయొచ్చు. సో log x పవర్ n అంటే n log x. ఇక్కడ n ప్లేస్ లో మన దగ్గర 2 ఉంది. సో దట్ ఎంప్లాయిస్ I is equal to 1/2√2 into పవర్ లో ఉన్న 2 ముందుకు వస్తే 2 into log modulus of √2 plus 1 2 cancel. So I is equal to 1/√2 into log modulus of √2 plus 1. ఇదే మనకు కావాల్సిన చూడండి ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x into dx. ఏదైనా మనం ఏమనుకుంటాం I let I is equal to integral 0 to pi x sin x by 1 plus cos square x into dx. ఇంటిగ్రల్ a to b f of x dx. ఏం రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x అని రాస్తాం. సో 0 plus pi minus x అంటే పై మైనస్ x రాయాలి. x ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంటే అది మైనస్ x. సో దట్ ఇంప్లైస్ I is equal to ఇంటిగ్రల్ 0 to pi x ప్లేస్ లో pi minus x into sin of pi minus x by 1 plus cos square pi minus x into dx. Sin of 180 minus theta sin theta
కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ గానే ఉంటుంది. 180 ఉంటే చేంజ్ అవ్వదు. సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే 180 కదా, 180 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. కాస్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. కానీ ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఏం రాసుకోవచ్చు మనం? కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. సో దట్ ఎంప్లాయిస్ I is equal to integral 0 to pi minus x into sin of pi minus x sin x by 1 plus cos square pi minus x అంటే cos square x. I is equal to integral 0 to pi sin x minus x sin x by 1 plus cos square x into dx. సెపరేట్ చేస్తే pi sin x by 1 plus cos square x minus x sin x by 1 plus cos square x implies I is equal to integral 0 to pi sin x by 1 plus cos square x minus integral 0 to pi x sin x by 1 plus cos square x dx. ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x అంటే I కాబట్టి ఇది మైనస్ I అవుతుంది. దట్ ఎంప్లాయిస్ I is equal to integral 0 to pi sin x by 1 plus cos square x into dx minus I. మైనస్ I ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. I plus I 2I. So implies 2I is equal to integral 0 to pi sin x by 1 plus cos square x into dx. ఇంతవరకు వచ్చిన తర్వాత కాన్స్టెంట్ పైని ముందు రాసుకుందాం. సో దట్ ఎంప్లాయిస్ 2I equal to pi into integral 0 to pi sin x by 1 plus cos square x dx. ఏం చేయాలి? ఫస్ట్ సమ్ లో రేషనలైజ్ చేసాం, సెకండ్ సమ్ లో 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి తర్వాత రేషనలైజ్ చేసుకున్నాం. థర్డ్ సమ్ t ఈక్వల్ tan x by 2 దీని కింద sin x cos x మాత్రమే ఉండి పైన dx ఉంది కాబట్టి నెక్స్ట్ 3 సమ్స్ అలాగే చేసాం. మరి ఈ సమ్ లో ఏం చేయాలి? cos x ని t అనుకుంటే దాని డెరివేటివ్ sin x into dx. యాక్చువల్ మైనస్ sin x ఎలా అవుతుందో చూద్దాం. t ఈక్వల్ టు cos x dt ఈక్వల్ టు cos x డెరివేటివ్ మైనస్ sin x into dx. కానీ మన దగ్గర ఏముంది? కేవలం sin x into dx ఉంది. అంటే ఈ మైనస్ ఇది పంపిస్తే మైనస్ dt అవుతుంది. సో మైనస్ dt ఈక్వల్ టు sin x into dx అంటే cos x ఉన్న ప్లేస్ లో t రాస్తాం, sin x into dx ఉన్న ప్లేస్ లో మైనస్ dt రాస్తాం. మరి ఇవి రెండు కూడా x యొక్క లిమిట్స్. నేను x ని t లోకి మారుస్తున్నాను కాబట్టి t యొక్క లిమిట్స్ కావాలి. అప్పర్ లిమిట్ లో ఎలా చేయవో చూడండి. అప్పర్ లిమిట్ t is equal to cos x ప్లేస్ లో x యొక్క అప్పర్ లిమిట్ పెడితే t యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. x యొక్క అప్పర్ లిమిట్ పై కాబట్టి cos pi అంటే cos of 180, పై అంటే 180. దాన్ని 180 మైనస్ 0 అని రాస్తున్నాను. 180 ఉంటే cos కి 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ మైనస్ అవుతుంది. మైనస్ cos 0 అంటే -1. సో మనకు అప్పర్ లిమిట్ ఏమొచ్చిందంటే -1. నెక్స్ట్ లోయర్ లిమిట్ t is equal to cos 0. cos 0 వాల్యూ 1. సో లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ -1. దట్ ఎంప్లాయిస్ 2I equal to pi into integral lower limit 1, upper limit -1
sin x into dx value minus dt by 1 plus cos x అంటే t. సో cos square x అంటే t square. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఇంటిగ్రల్ a to b f of x dx అంటే మైనస్ ఇంటిగ్రల్ b to a f of x dx. అంటే మైనస్ పోవాలి అంటే లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ మైనస్ పోవాలి లిమిట్స్ రెండు ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ రాసుకోవచ్చు ముందు. లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తూ మైనస్ రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ ఫార్ములా ప్రకారం అటు నుంచి చూడండి, పై ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1 లిమిట్స్ ఇంటర్చేంజ్ చేశాను. మైనస్ ఈ మైనస్ ప్లస్ dt by 1 plus t square. 2i equal to pi into integral 1 by 1 plus x square into dx. ఫార్ములా tan inverse x. ఇక్కడ x ప్లేస్ లో t ఉంది కాబట్టి tan inverse t at the limit -1 to 1. Upper limit minus lower limit. So that implies 2i is equal to pi of tan inverse 1 minus tan inverse of -1. మనకి tan inverse 1 వాల్యూ pi by 4. tan inverse of -1 వాల్యూ minus pi by 4. tan 45 వాల్యూ 1 కాబట్టి చూడండి 1 is equal to tan tan అవుతుంది tan 45. tan 45 వాల్యూ 1. So tan inverse of 1 value pi by 4. So that implies 2i is equal to pi into pi by 4 minus pi by 4. That implies 2i is equal to pi into pi by 4 plus pi by 4. 2i is equal to pi into pi by 4 plus pi by 4 2 pi by 4. e2 cancel implies I is equal to pi into pi square by 4. Next sum చూడండి, integral 0 to pi x sin cube x by 1 plus cos square x into dx. Let I is equal to integral 0 to pi x sin cube x by 1 plus cos square x into dx. I is equal to integral 0 to pi. ఆ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ x. ఇక్కడ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ pi. 0 plus pi minus x. అదే pi by 2 ఉంటే x ప్లేస్ లో pi by 2 minus x రాయాలి. pi ఉంది కాబట్టి pi minus x రాయాలి. సో pi minus x into sin cube of pi minus x by 1 plus cos square of pi minus x into dx. Sin of pi minus x అంటే sin x. క్యూబ్ చేస్తే sin cube x. అలాగే cos of pi minus x అంటే మైనస్ కాస్ ఎక్స్. అంటే క్యూబ్ స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే మన కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ వేస్తే ప్లస్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్. సో దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to pi minus x into sin cube x. ఎందుకని sin cube of pi minus x అంటే sin cube x by 1 plus cos square of pi minus x అంటే cos square x. ఇప్పుడు pi sin cube x minus x sin cube x. That implies I is equal to integral 0 to pi sin cube x minus x sin cube x by 1 plus cos square x into dx. Separate చేస్తే pi sin cube x by 1 plus cos square x minus x sin cube x by
1 plus cos square x implies I is equal to integral 0 to pi sin cube x by 1 plus cos square x dx minus integral 0 to pi x sin cube x by 1 plus cos square x dx. Integral 0 to pi x sin cube by 1 plus cos square x dx value I. So that implies I is equal to integral 0 to pi sin cube x by 1 plus cos square x dx minus I. Minus I ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. సో I plus I వాల్యూ 2I. ఇంటిగ్రల్ 0 to pi sin cube x by 1 plus cos square x into dx. ఇప్పుడు మనం కాన్స్టెంట్ ఇక్కడ పై, సో పైన ముందు తీసుకొచ్చాను. దట్ ఎంప్లాయిస్ 2I ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై ముందు తీసుకొచ్చాను. ఏముంది ఇక్కడ sin cube x by 1 plus cos square x dx. మనం ఇప్పుడు కూడా ఈక్వేషన్ 1 వరకు సేమ్ ఒకే ప్రొసీజర్ లో వెళ్తాం. ఆ ఈక్వేషన్ 1 తర్వాత మనం ఎలా చేస్తున్నాం జాగ్రత్తగా చూడండి. sin క్యూబ్ x ని sin స్క్వేర్ x ఇంటూ sin x గా రాస్తున్నాం. దట్ ఎంప్లాయిస్ 2I ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to sin square x into sin x by 1 plus cos square x into dx. sin square theta అంటే 1 minus cos square theta. సో sin square x అంటే 1 minus cos square x. That implies 2I equal to pi into integral 0 to sin square x అంటే 1 minus cos square x into sin x by 1 plus cos square x into dx. మనం that implies 2I equal to pi into integral 0 to cos x ని t అని తీసుకుంటే t ఈక్వల్ టు cos x dt ఈక్వల్ టు మైనస్ sin x dx. లిమిట్స్ కూడా ఇవన్నీ కూడా x యొక్క లిమిట్స్. మనం x అని t లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి t యొక్క లిమిట్స్ కావాలి అంటే అప్పర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు x యొక్క అప్పర్ లిమిట్ ని x ప్లేస్ లో పెడితే t యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. x యొక్క అప్పర్ లిమిట్ ఎంత ఉంది పై. సో cos pi t is equal to ఇంత ముందు సమ్లో కూడా మనకు వచ్చింది cos pi వాల్యూ -1. ఎలాగా cos pi అంటే 180 అంటే cos ఆఫ్ 180 మైనస్ 0. 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ cos కి మైనస్ వస్తుంది. సో మైనస్ cos 0 అంటే -1. cos pi వాల్యూ -1. సో అప్పర్ లిమిట్ మనకి ఏమొచ్చిందంటే -1. ఇప్పుడు లోయర్ లిమిట్ కావాలి అంటే x ప్లేస్ లో లోయర్ లిమిట్ 0 అని పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది లోయర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు cos లోయర్ లిమిట్ ఎంత ఉంది 0. cos 0 వాల్యూ 1. సో ఇప్పుడు లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ -1. నెక్స్ట్ dt అంటే మన దగ్గర ఇక్కడ ఏముంది sin x ఇంటూ dx ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం చూడండి 1 minus cos square x by 1 plus cos square x minus sin x. అప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x అవుతుంది ఇంటూ dx. చూడండి అన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. మైనస్ sin x ఇంటూ dx అంటే dt రాసుకోవచ్చు. cos x ప్లేస్ లో t, లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ -1. సో ఫైనల్ గా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 2I ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ -1 cos x ప్లేస్ లో
t పెడితే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటి. సో దట్ ఇంప్లైస్ 2y ఈక్వల్ టు మైనస్ పై ఇంటిగ్రల్ 1 to -1. నేను ఈ మైనస్ లోపల పంపిస్తున్నా. అప్పుడు -1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. అంటే టీ స్క్వేర్ -1 మైనస్ తో మల్టిప్లై చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. అంతకు ముందు కూడా ఒక సమ్ వచ్చింది. డినామినేటర్ లో 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉండి న్యూమరేటర్ లో ఓన్లీ సైన్ ఎక్స్ ఉంటే డినామినేటర్ లో ఉండే విధంగా తయారు చేయడం కోసం 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ టీ స్క్వేర్ కి ముందు 1 ఉంది. సో 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇంప్లైస్ 2y ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1. ఈ టీ స్క్వేర్ కి 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది -1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఇప్పుడు ఇది 1 ప్లస్ టీ స్క్వేర్ -2. దట్ ఇంప్లైస్ 2y ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1 1 ప్లస్ టీ స్క్వేర్ -2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. సెపరేట్ చేస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ -2 బై 1 ప్లస్ టీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 2y ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1 1 plus t square by 1 plus t square minus 2 by 1 plus t square into dt. ఈ రెండు క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ 1 into dt minus ఇంటిగ్రల్ 2 by 1 plus t square into dt. That implies 2y equal to pi into integral 1 to -1. You cancel 1 into dt and dt minus integral 1 to -1 2 by 1 plus t square into dt 2 by 1 plus t square into dt. That implies 2y equal to pi into ఇంటిగ్రల్ dx అంటే x, అలాగే ఇంటిగ్రల్ dt అంటే t. అట్ ద లిమిట్ 1 to -1 మైనస్ 2 కాన్స్టెంట్ ముందు తీసుకొస్తే ఇంటిగ్రల్ 1 to -1 1 by 1 plus t square dt. That implies 2y equal to pi into upper limit minus lower limit. So -1 minus lower limit 1 minus 2 into integral 1 by 1 plus x square formula tan inverse x. ఇక్కడ x ప్లేస్ లో t ఉంది కాబట్టి tan inverse t at the limit 1 to -1. So that implies 2y equal to pi into -1 -1 minus 2 minus 2 into same upper limit minus lower limit tan inverse of upper limit -1 minus lower limit 1 tan inverse of 1. ఆడి చెప్పాను tan inverse 1 వాల్యూ pi by 4, tan inverse of 1 వాల్యూ pi by 4. అలాగే ఇంతకు ముందు సమ్లో కూడా యాజ్ ఇదే వచ్చింది. tan inverse of -1 అంటే minus pi by 4. That implies 2y equal to pi into -2 into tan inverse of -1 అంటే minus pi by 4 minus tan inverse 1 value pi by 4. That implies 2y equal to pi into -2 into minus pi by 4 minus pi by 4 minus 2 pi by 4. 2 table ఇందులో 2 times. That implies 2y equal to pi into -2 minus into minus plus 2 pi by 2. 2 cancel. That implies 2y is equal to pi into -2 plus అయిన
పై మైనస్ 2 అన్న ఒకటే. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఫైనల్ గా I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ పై మైనస్ 2. సెపరేట్ చేసుకుంటే రెండు మల్టిప్లై చేస్తే I ఈజ్ ఈక్వల్ పై ఇంటూ పై, పై స్క్వేర్ బై 2 మైనస్ పై బై 2 ఇంటూ 2. 2 క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ I ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2 మైనస్. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.